హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగరాజ్ జీబీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఐఓఎస్ యూజర్స్ యూజ్ చేసేటువంటి ఐఫోన్ రింగ్ టోన్స్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా యూజ్ చేయాలి. రింగ్ టోన్స్తో పాటు వాల్పేపర్స్ కూడా ఉంటాయి. వాల్పేపర్స్ మనం పెద్దగా యూజ్ చేయం కాబట్టి రింగ్ టోన్స్ ఎలా యూజ్ చేయాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ చేసి సజెషన్స్ ఇవ్వండి. ఇదివరకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మరింత ఆలస్యం, వీడియోని ప్రారంభిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఐఫోన్ రింగ్ టోన్స్ మామూలుగా సర్వసాధారణంగా మనం ఒక ప్లాట్ఫామ్లో ఉండి ఇంకొక ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఐఫోన్ రింగ్ టోన్స్ ఏవైనా సరే మనకు వినపడినప్పుడు వాటితో మనం ఆకర్షించబడతాం. వాటి కోసం సెర్చ్ చేసినప్పుడు మనకు యూట్యూబ్లో కానీ ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్లో దొరుకుతున్నాయి, సోర్సెస్ ఉన్నాయి ఐఫోన్ రింగ్ టోన్స్. కాకపోతే అవి అంతగా ఉన్నట్టు నాకైతే అనిపించలేదు, బాగున్నట్టు. అయితే గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు ఎక్కడ వెతుక్కోకుండా గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు దానికోసం ఒక అప్లికేషన్ని మనకు ప్లే స్టోర్లో, ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్లో అప్లికేషన్ ఉంచడం జరిగింది. దాని పేరే ఐ రింగ్ టోన్స్ అని మనకు ఐకాన్ వస్తుంది. రింగ్ టోన్స్ ఫర్ ఐఫోన్స్. దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఇక్కడ ఇస్తాను. వీటితో పాటు ఈ రింగ్ టోన్తో పాటు మనకు ఐఫోన్ రింగ్ టోన్స్తో పాటు కొన్ని నోటిఫికేషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి. మంచి ఇంటర్ఫేస్, మీకు నచ్చితే ఎంజాయ్ చేయండి. ఐఫోన్ రింగ్ టోన్స్ ఆల్రెడీ రింగ్ టోన్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఒకసారి నేను దీన్ని ట్యాప్ చేస్తున్నాను, ఎలా యూస్ చేయాలో చూద్దాం మనం. ఓకే, రైట్ స్వైప్ చేస్తున్నాను. రింగ్ టోన్, వాల్పేపర్, ఈ రెండు రకాలుగా మనకు వాల్పేపర్స్ని ఇస్తుంది, రింగ్ టోన్స్ కూడా ఇస్తుంది. వాల్పేపర్ని మనం పెద్దగా యూస్ చేయం. ఒకవేళ యూస్ చేయాలనుకున్న వాళ్ళు వాల్పేపర్ని సెలెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా రింగ్ టోన్ మనకు యూస్ అయ్యింది. ఇది టాప్ ఆఫ్ స్క్రీన్లో ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకు, రింగ్ టోన్, వాల్పేపర్స్. అదే బాటమ్ ఆఫ్ ది స్క్రీన్లో ఐ రింగ్ టోన్స్ అని, అదే ఐఫోన్ రింగ్ టోన్స్ అని ఒక ట్యాబు, నోటిఫికేషన్ ఒక ట్యాబు, క్లాసిక్ అని ఒక ట్యాబు, ఆన్లైన్ ఒక ట్యాబ్. ఈ 4 ట్యాబ్స్ ఉంటాయి. 4 ట్యాబ్స్లో మనకు మినిమం 50 రింగ్ టోన్స్ ఉంటాయని వీళ్ళు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ 50 రింగ్ టోన్స్ కూడా ప్రతి ఐటమ్ నుంచి 50 రింగ్ టోన్స్ ఉంటాయి. ఇవి కూడా ప్రతి వీక్ ఒకసారి అప్డేటెడ్ చేస్తుంటామని మనకు యాప్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు ప్రతి వీక్ అప్డేటెడ్ ఉంటే మనకు కొత్త రింగ్ టోన్స్ వస్తున్నాయి. ఒకవేళ మనకు అవసరం అనుకుంటే ఏది నచ్చితే దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిఫాల్ట్గా మనకు రింగ్ టోన్ అనేది, ఐఫోన్ రింగ్ టోన్ అనేది సెలెక్ట్ చేస్తుంది. మనకు రింగ్ టోన్స్ వాల్పేపర్స్లో మళ్ళీ రింగ్ టోన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బాటమ్ ఆఫ్ ది స్క్రీన్లో మనకు ట్యాబ్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ ఆప్షన్స్లో మనకు ఐఫోన్ రింగ్ టోన్స్ అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అయింది. మన నోటిఫికేషన్స్, క్లాసిక్ మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ది ఓపెనింగ్ అని రింగ్ టోన్ నేమ్ ఉంది. ఇది రింగ్ టోన్స్లో, ఐఫోన్ రింగ్ టోన్స్లో ఫస్ట్ అది వచ్చేసి ఓపెనింగ్. దాని పక్కనే ఏముందో చూద్దాం. ప్లే అంటే మనకు ఇమేజ్ ప్లే అని వస్తుంది కదా, ఇమేజ్ ప్లేని మనకు లేబుల్ చేసిన టాక్ బ్యాక్ కాబట్టి మామూలుగా అన్లేబుల్డ్ బటన్ ఉంటుంది. ఇది ప్లే అని ప్లే బటన్ ఉంది. ఆ ప్లే బటన్ మీద ట్యాప్ చేస్తే మనకు ప్లే అవుతుంది. చూద్దాం. రైట్, మళ్ళీ ప్లే బటన్ మీదే మనం ట్యాప్ చేస్తే ఇది పాజ్ అవుతుంది. పక్కనే మనకు ఫస్ట్ ఓపెనింగ్, తర్వాత ప్లే బటన్, మళ్ళీ నెక్స్ట్ ఐఫోన్ రిమిక్స్, జలోఫోన్, మరింబా, ప్లే, పర్ఫెక్ట్ స్ట్రేంజర్, ఐఫోన్ పోర్ట్లాండ్, ప్లే. చూసారు కదా, ఈ విధంగా మనం ప్లే చేసుకోవచ్చు. అయితే
ఇక్కడ మనకు ప్లే చేస్తున్నాం కదా, సెట్ చేసేది ఎలా అన్నప్పుడు ఇప్పుడు ఓపెనింగ్ అని ఉంది కదా, ఫస్ట్ రింగ్ టోన్ ఓపెనింగ్ ఉంది. ఓపెనింగ్ మీద పక్కన మనకు ప్లే బటన్ ఉంది. ప్లే బటన్ మీద ప్లే చేస్తే ప్లే అవుతుంది, అదే ప్లే బటన్ మీద ప్లే చేస్తే ప్లే చేసినప్పుడు పాజ్ అవుతుంది. ఇప్పుడు నేమ్ ఉంది కదా ఓపెనింగ్, దాని మీద ట్యాప్ చేద్దాం. ఓపెనింగ్ మీద ట్యాప్ చేస్తే ఏమొస్తుంది? ప్లే, రింగ్ టోన్, అలారం, నోటిఫికేషన్, కాంటాక్ట్. చూడండి మళ్ళీ నెక్స్ట్ వచ్చింది. ఈ ఒక్కదాని మీద మనం ట్యాప్ చేస్తే ఓపెనింగ్ అని దాని నేమ్ మీద రింగ్ టోన్ ట్యాప్ చేస్తే మనకు రింగ్ టోన్గా సెట్ చేసుకోవచ్చు, అలారం టోన్గా సెట్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ టోన్గా సెట్ చేసుకోవచ్చు, కాంటాక్ట్ సెట్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ అంటే అసైన్ టు కాంటాక్ట్, ఒక కాంటాక్ట్కి మనం సెట్ చేసుకోవచ్చు. ఈ 4 రకాలుగా మనం ఒక రింగ్ టోన్ని సెట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే రింగ్ టోన్గా సెట్ చేసినప్పుడు సిమ్ 1 మాత్రమే సెట్ అవుతుంది. సిమ్ 2కు మనం సెట్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి మనం సెట్ చేసిన తర్వాత అవి మనకు రింగ్ టోన్స్లో సౌండ్స్ అండ్ నోటిఫికేషన్స్లో ఉండిపోతాయి. కాబట్టి మనం వాటిని అక్కడ ఆ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని సిమ్ 2కు కూడా మనం సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా ఇది సిమ్ 1కి సెట్ అవుతుంది. మనకు సిమ్ 2కి కావాలన్నప్పుడు సిమ్ సౌండ్స్ అండ్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి సిమ్ 1కు వేరే సెట్ చేసి సిమ్ 2కు ఈ రింగ్ టోన్ని సెట్ చేసుకో, ఎందుకంటే అది ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది, మనకు నోటిఫికేషన్స్ రింగ్స్లో ఉండిపోతుంది. ఇది ఐఫోన్ రింగ్ టోన్స్. ఓకే, ఐఫోన్ రింగ్ టోన్స్లో ఇవి కొన్ని ఉన్నాయి. మనం దాదాపు 30 వరకు ఉన్నాయి. చూడండి, ఓపెనింగ్ మిక్సప్, రైట్. ఈ విధంగా ఐఫోన్ రింగ్ టోన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ట్యాబ్ చూద్దాం. నోటిఫికేషన్లు ఏమున్నాయి చూద్దాం. Opening mixed and list M-play opening mixed M-play button selected ringtone wallpaper DJ Despacito and list 25 items Despacito M-play button చూద్దాం. wallpaper out of list DJ Despacito M-play shape of you M-play button old phone M-play button back 7 M-play button 7 అంటే ఇంకోటి చూద్దాం. ఈ విధంగా చూసుకోవచ్చు. F7 at low లాస్ట్కి వెళ్దాం. మిలిటరీ టెలిఫోన్ చూద్దాం. చూసారా, జంపింగ్ డాన్స్ ఈ విధంగా ఉంటుంది. మిలిటరీ నోకియా 3310 ఇది ఓల్డ్ ఫోన్స్ లో వచ్చేది. చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా, చాలా రోజులు అయింది ఈ ఫోన్స్. మిలిటరీ నోకియా 30 ఓల్డ్ సింబల్ జంప్. ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్ చూద్దాం. నోటిఫికేషన్ చూద్దాం. క్లాసిక్ చూద్దాం ఒకసారి. మార్నింగ్ ప్లే అప్లిట్ డ్రంప్ డ్రంప్ M-play with jump M-play drum and lit M-play drum M-play M-play button డ్రంప్ అది ఒకసారి. opening love mixed and list లవ్ మిక్స్ M-play button M-play button uplit playtime book old life installation M-play చాలా ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. M-play but book old life bulletin M-play but installation book blues installation classic out of list క్లాసిక్ లో installation and list set slow rise మనం స్వైప్ అప్ చేస్తే ఇంకా కొన్ని వస్తున్నాయి. summit M-play button సబ్మిట్ all car horn motorcycle arc M-play button alarm M-play button అలారం చూద్దాం. అలారం M-play but arc M-play arc బార్క్ అంటే చూద్దాం. M-play but సూపర్. M-play but duck డక్ M-play but M-play డక్ అది. M-play motorcycle మోటార్ సైకిల్ M-play ఎలా ఉంటుంది button చూద్దాం. M-play
ఈ విధంగా చాలా ఉంటాయి మనకు లవ్ మిక్స్ అంటే లవ్ మ్యూజిక్స్ అంటే చాలా ఉంటాయి. ఏది కావాలంటే మనం అది సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ ట్యాబ్ ఇక్కడ ఉంది Online. Out of list. ఆన్లైన్. ఇంకా మనకి ఇంకా రింగ్ టోన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఫ్యూచర్లో ప్రొవైడ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఏ ట్యాబ్ కావాలంటే ఆ ట్యాబ్ సెలెక్ట్ చేసుకుని ఆ ట్యాబ్లో ఉన్నటువంటి రింగ్ టోన్స్ వినొచ్చు. విన్న తర్వాత మనకు అవసరం అనుకుంటే అదే నేమ్ మీద ట్యాప్ చేసి రింగ్ టోన్ గానా, అలారం టోన్ గానా, లేదంటే మెసేజ్ టోన్, లేదంటే కాంటాక్ట్ వేరే ఒక ఫ్రెండ్కి కానీ ఒక నచ్చిన కాంటాక్ట్ కానీ అసైన్ చేసుకుని మనం ఈ ఐఫోన్ రింగ్ టోన్స్ని కూడా ఆండ్రాయిడ్లో మనం యూస్ చేసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, రింగ్ టోన్స్ పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ అప్లికేషన్ యూస్ చేసుకోండి, ఇన్స్టాల్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ చేసి మీ సజెషన్స్ మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.